ఒక కలెక్టర్ కార్ల పోతుంటే రోడ్డు పంటి ఒక టీ స్టాల్ మీదున్న ఫోటో చూసి కయ్యమని లేచిండట. ఆ స్టాల్ను మూసేయమని ఆదేశాలు ఇచ్చిండట. వెంటనే మున్సిపల్ ఆఫీసర్లు రానే వచ్చిండ్లు, దుకాణం బంద్ పెట్టాలే అని ఆర్డర్ పాస్ చేసిండ్లు. అసలు ఆ టీ స్టాల్ మీదున్న ఫోటో ఎవరిది, కలెక్టర్కు కోపం ఎందుకు వచ్చింది, ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. ఈగో ఈ అన్న పేరు బత్తుల శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా బతుకమ్మ ఘాట్ దగ్గర 4 ఏండ్ల నుంచి ఈ టీ స్టాల్ నడుపుతున్నాడు. కేటీఆర్ మీదున్న అభిమానంతోని స్టాల్ ముందు ఆయన పోస్టర్ అతికించుకున్నాడు. అంతేకాదు దానికి కేటీఆర్ టీ స్టాల్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. అయితే ఏమైందంటే జిల్లా కలెక్టర్ ఈ రోడ్డు మీద నుంచి పోకుంటా ఈ టీ స్టాల్ ను చూసిండట. దానికి లైసెన్స్ ఉన్నదా చెక్ చేయండి, లేకపోతే బంద్ చేయించండి అని మున్సిపల్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. వెంటనే మున్సిపల్ వాళ్ళు వచ్చి దుకాణం బంద్ చేయాలి అని శ్రీనివాస్ కు చెప్తుంటే అక్కడ ఉన్నోళ్ళు ఎవరు బంద్ చేయమన్నారు, ఎందుకు బంద్ చేయాలి అని నిలదీసిండ్లు. ఫోటో ఉంటే నువ్వు పని చేపిస్తావా? రీజన్ చెప్పు. 4 ఏండ్ల నుంచి ఈ టీ దుకాణం నడుపుతున్నా, ఇప్పటి వరకు ఎవ్వరు లైసెన్స్ గురించి అడగలేదు. అది కంపల్సరీ ఉండాలంటే మరి ఇప్పుడన్నా నాకు లైసెన్స్ ఏదో ఇప్పియండి అని అంటున్నాడు టీ స్టాల్ ఓనరు. లైసెన్స్ కావాలండి, ఆ లైసెన్స్ ఏదో నాకు తెలియదు. ఆ లైసెన్స్ తీసుకో. ఊరుమూరి మంగళం మీద పడ్డట్లు కలెక్టర్ కండ్లు ఈ టీ షాప్ మీద పడుడేంది, దాన్ని క్లోజ్ చేయండి అని చెప్పుడేంది. ఇట్లయితే చిన్న చిన్న పనులు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఎట్లా బతకాలే అని అంటున్నారు రోజు అక్కడికి టీ తాగేతందుకు వచ్చే కస్టమర్లు.